వంకాయ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నూనె, టమాటా, జీలకర్ర, పసుపు, కారం, పచ్చి కొబ్బరి తురుము, కళ్ళుప్పు, వాల్నట్స్, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, లవంగాలండి 3, పల్లీలు. ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి గుత్తి వంకాయ టైప్లో కోసుకోవాలి. కోసి పెట్టుకున్న వంకాయలండి ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక విజిల్ రానివ్వాలి. కొంచెం వాటర్ అండి, కొంచెం పెద్ద ఉప్పు వేసాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. ఒకే ఒక విజిల్ రానివ్వాలి. వంకాయ మరి మెత్తగా అవ్వకూడదు. ఒకే ఒక విజిల్ అండి. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి. పల్లీలు, వాల్నట్స్, చింతపండు, లవంగాలు, కూడా కొంచెం జీలకర్ర. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చేసి పెట్టుకున్న పల్లీల పొడి అండి, ఇందులో టమాటా, పచ్చి కొబ్బరి, ఇది కూడా మిక్సీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. టమాటా, పచ్చి కొబ్బరి ఇవన్నీ పచ్చికంపు పోయేంత వరకు ఎగించుకోవాలి. కరివేపాకు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం, కొంచెం పసుపు అండి. ఈ గ్రేవీ బాగా మరగాలండి. కొద్దిగా ఆయిల్ అండి. చూడండి, గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసింది. నేను వంకాయ కూర అంటేనే చాలా ఎక్కువ నూనె పోస్తాను. అలా ఎక్కువ నూనె పోయకుండా చిన్న స్పూన్తో 2 స్పూన్లతో సరిపోయింది. హెల్దీ వంకాయ కూర రెడీ అయిపోయిందండి. గుత్తి వంకాయ ఈ మసాలాలు ఇదంతా కలిపేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర, ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వంకాయ మంచిగా విడిపోకుండా ఇలా మనం ఒక విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి ఉప్పు కూడా బాగా పడుతుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది.